హృదయం మురళి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమణి. సినిమా నిడివి 165 నిమిషాల 27 సెకండ్లు. అథర్వ మురళి హీరోగా నటించిన ఈ సినిమాలో ఫాయిద్ ఫాజిల్ స్పెషల్ రోల్లో నటించాడు. ప్రీతి ముకుందన్ ఒక అందమైన హీరోయిన్గా ద్విపాత్రలు చేసింది. కయాదా లోహార్, నటరాజన్ సుబ్రహ్మణ్యం, తమన్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ చేసి ఈ సినిమాలో కీలకమైన రోల్ని పోషించాడు. అట్లాగే నిహారిక ఎన్ఎం, ఆ తర్వాత విఐ రక్షణ్ తదితరులు ఈ సినిమాలో నటించారు. ఆకాష్ భాస్కరన్ డైరెక్టర్ రైటర్ అయినటువంటి ఈ సినిమాకి ఎస్ తమన్ మ్యూజిక్ ఇందాకే చెప్పుకున్నట్టుగా, సిఎస్ఐ సినిమాటోగ్రఫీ, ప్రదీప్ ఈ రాఘవ్ ఎడిటరు, డాన్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ సినిమా వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంది, తీరుతుంది ఏంటో చూద్దాం. ఫస్ట్ హృదయం మురళి అనే టైటిల్ గురించి మాట్లాడుకుందాం. హృదయం అనేది ఒక టైంలో హీరోయిన్గా వీళ్ళ నాన్న ఎవరైతే ఇప్పుడు మనం పేర్కొంటున్నామో అథర్వ మురళి వాళ్ళ తండ్రి పేరు హృదయం, సినిమా ఫేమ్ మురళి. అయితే హృదయం మురళి అయ్యాడు ఆయన. అయితే మనకు జనరల్లీ స్వాతిముత్యం కమలాసన్లా ఉన్నాడు అంటాం కదా, అట్లాగా హృదయం మురళి లాగా, అంటే ప్రేమ వ్యక్తపరచనిటువంటి వ్యక్తి ఇతను అని అర్థంతో హృదయం మురళి అని టైటిల్ పెట్టారు. ఈ టైటిల్ తమిళంలో కూడా ఇతయ మురళి టైప్లో ఉంది. ఆ తమిళ టైప్ పేరు కూడా దగ్గర ఈ పేరులాగానే ఉంది. అంటే అదే పేరుని తెలుగులో ఇది చేశారు. ఫాంట్ కూడా మంచి తెలుగులో డబ్బింగ్ అయినా కానీ తెలుగులో మంచి డిజైన్ లోగో చేశారు. తెలుగు వాళ్ళే ఇంగ్లీష్లో టైటిల్స్ పెడుతున్నాయి ఈ రోజుల్లో. హృదయ మురళి దీనికి ఆపోజిట్గా, అంటే ఇదే రోజు రిలీజ్ అయినటువంటి అఖిల్ సినిమా ఏదైతే ఉందో మనకి లెనిన్, అది టైటిల్ లెనిన్ అని. ఆ సినిమా కథకి లేక ఆ పాత్రకి ఏ రకంగా సంబంధం లేని పాత్ర పెట్టుకుంటే, అట్లాగే లక్కీ భాస్కర్ సినిమాని పోలిన ఐ నోబడి కూడా ఇదే రోజు రిలీజ్ అయితే, ఈ హృదయ మురళి అనే ఒక ఫ్రెష్ సినిమా, అంటే ఒక అందమైన ప్రేమ కథా చిత్రం మనకి ఏ రోజు రిలీజ్ అయింది అంటే 10 జూలై 2026 రిలీజ్ అయిన ఈ సినిమాకి యూఏ 13+ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది పూర్తి డ్రామా రొమాంటిక్. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రేమ సంఘటనలు, అంటే ఒక మనిషి ఒక దగ్గరనే ఆగిపోడు, ఎన్నో ప్రేమ కథలు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయి అని నర్మగర్భంగా చెప్తున్నటువంటి ప్రేమ కథ ఇది. చాలా చక్కటి సినిమా. 2006లో కథ. అప్పుడు ఫాంటా ఉన్నటువంటి చేసి సమంత అనే ఒక అమ్మాయి, సంయుక్త అనే ఇద్దరు అమ్మాయిలు ఒకటేలాగున్న ప్రీతి ముకుందన్ ట్యూషన్కి వస్తారు. సో అక్కడ ఏం స్టార్ట్ అయింది. అంతకుముందు ఫస్ట్ టీచర్ని లవ్ చేశాడు ఈ హీరో మనకి. ఆ టీచర్ని లవ్ చేసినప్పుడు జనరల్లీ ప్రతి పిల్లాడు ఫస్ట్ మొదలు ఏదైతే టీచర్ తోటి అని చూపిస్తే ఆమె సైడ్ ఇస్తుంది కాబట్టి ఇలా వెళ్ళిపోండి అని చెప్పి తిట్లు తినకుండా కాపాడిన టీచరు గర్భంతో ఉన్నప్పుడు ఆమె గుర్తుకొచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఏదో గుర్తొచ్చినట్టుగా ఆమె ఇంటికి వెళ్ళి ఆమె ఆపదలో ఉంటే ఆమెను హాస్పిటల్లో చేరిస్తే ఎవడో విధవ భర్త వదిలిపెట్టిపోయాడా అని అనుకున్న టైంలో తీరబోతే అతనే మళ్ళీ ఫాయిద్ ఫాజిల్ అని చెప్పి తర్వాత ట్విస్ట్, అతనికే ఫ్లైట్లో వీళ్ళందరికీ కథ చెప్తున్నట్టుగా చెప్తే ఆ టీచర్ మళ్ళీ సెకండ్ హాఫ్లో కనపడము, ఆ టీచర్ ఇలా పెళ్ళికి రావడము, ఇతను వ్యక్తపరచలేకపోయినటువంటి ప్రేమను మళ్ళీ ఆమె ద్వారా వాళ్ళ భర్త ద్వారా చెప్పించే ప్రయత్నం చేయడము కొసమెరుపు. సో అంటే నువ్వెక్కడా నా గురించి పట్టించుకున్న నా స్టూడెంట్ ఎక్కడా అని చెప్పి ఆ టీచర్ అన్నప్పుడల్లా ప్రేక్షకులు నవ్వి చచ్చిపోతారు అంతే. ట్యూషన్ దగ్గర ఫ్రెండ్స్ అయినటువంటి సమంత, సంయుక్త వాళ్ళిద్దరు ఎలా చూపించారంటే హీరోయిన్ మొత్తం తోడల దాకా అందాలని చూపించారు. 13+ రావడానికి అంతే కారణం. ఇంకెక్కడ సినిమాలో ఎక్స్పోజింగ్ అంటూ లేదు. తొడల అందం, పిరుదులు కొంచెం ఐడియా మనకు వచ్చేలాగా కొంచెం టైట్, అంటే టెన్నిస్ డ్రెస్ ఎట్లా ఉంటుందో అట్లా వేశారు అంతే తప్ప ఎక్కడ కూడా అసభ్యత అనేది లేదు సినిమాలో. సో చాలా నీట్గా తీయడం జరిగింది. 2011 అని చూపిస్తారు. ఆ తర్వాత ఇది ఏదైతే పిల్లలు ఉన్నారో అప్పుడు ఏమనుకుంటారంటే టీవీలు యాంటీనాలు సరి చేసుకున్న సమయంలో సెక్స్ అంటే పిల్లలకు అది వేస్తే పిల్లలు పుడతారని కాకుండా ముద్దులు పెడితే పిల్లలు పుడతారని చెప్పి పిల్లలు చెప్పుకుంటారు. వాడు ఒక పెద్దోడు ఉన్నాడు వాళ్ళ సీనియర్, ఆ సీనియర్ తమన్ అవుతాడు తర్వాత. సో ముద్దు పెట్టుకుంటాడంటే టీచర్ ముద్దు పెట్టుకుంటుంది. ఇతను పార్టిసిపేట్ చేసి ముందు నెర్వస్గా ఫీల్ అవుతుంటే ఆ తర్వాత కరెక్ట్గా ఆస్ట్రోనాట్ లాగా ఫీల్ అయ్యి మంచిగా చక్కగా ప్రజెంటేషన్ ఇస్తే అతనికి ముద్దు పెడుతుంది. మా టీచర్ ముద్దు పెట్టింది కాబట్టి కడుపుతోటి అవుతుంది ఏమని రోజు టెన్షన్ పడుతుంటే నిజంగానే కడుపుతోటి అవుతుంది. ఇతని వల్లనే వచ్చింది అనుకుని ఫాదర్ దగ్గర సంతకం పెడతాడు. ఇతను ఆటో వాడు చూసి, కాళీ వెంకట ఆటో అతను చూసి, మేము కూడా టీచర్లను లవ్ చేసాంరా, మరీ ఇంత డీప్ ఆరా వచ్చేసేయి అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు. మంచి సుఖమైన డెలివరీ అనుభవిస్తుంది టీచర్ తోటి. ఆ రకంగా మొదట్లో అక్కడ ఏర్పడ్డది అంటాడు. ఆ తర్వాత రెండోలో ప్రీతి ముకుందన్ అయితే చెల్లిని ప్రేమించాడా అక్కని ప్రేమించాడా కన్ఫ్యూజన్. ఆ తర్వాత ధోని క్రికెట్లో వీళ్ళు ఫ్యాషన్ ఇష్టపడతారు, సచిన్ ఇట్లా విడిచిపెడతారు. లాడో అనే పాత్రని మనకి హీరోయిన్ ఫ్రెండ్గా ఇచ్చారు. హీరోయిన్ ఎవరు, ఈ తమన్ హీరోయిన్ పేరు లాడో.
ఆమె తమ్మునితోటి విడిపోయి బ్రేకప్ అయిన తర్వాత అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అక్కడికి పెళ్ళికి వచ్చినప్పుడు అక్కడ వీళ్ళ ఫ్రెండ్స్ సరదాగా ఏ రకంగా జరుగుతుంది అనేది. తర్వాత ఈమె లాస్ట్‌కి సంయుక్త తర్వాత ఈ సమంతలలో సమంతని తను ఇష్టపడుతున్నాడని తర్వాత తెలుసుకుంటాడు. ఈలోపు అముదతోటి తను పెళ్ళి మళ్ళీ అముద అని ఇంకొక హీరోయిన్ వస్తుంది. సో, ఇట్లా గాంధీ హాస్పిటల్ బోర్డ్స్ అవి చూపిచ్చారు. ఆ తర్వాత మావయ్య, మామయ్య ఇతన్ని పెంచుతా ఉంటాడు. అతని పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంది. తర్వాత ఆర్జన్ 14 అని ఉంటుంది. లాస్ట్ యాక్చువల్లీ ఫాస్ట్ అన్నట్టుగా ఫస్ట్ ఈమెకుంటే హైదరాబాద్ నుంచి నీకు కాల్ వచ్చిందని చూపిస్తారు ప్రీతి ముకుందన్ని. అయితే పెళ్లి చెడగొట్టే దగ్గరకొచ్చినప్పుడు ఈ ప్రీతి ముకుందన్ ట్విన్ ఆల్రెడీ పెళ్ళమ్మాయిని అక్కడ తీసుకొచ్చారన్న ట్విస్ట్ మనకు చూపిస్తారు. రామ్‌కి హీరోయిన్ తండ్రిగా చేశాడు. అతను ఊరుకి, ఊరుకి అని చెప్పి డైలాగ్ చెప్పించారు. ఊరికి అనాలి డైలాగు. మగతను చెప్పినప్పుడేమో ఊరికి అని చెప్పించారు. ఊరుకి ఆడమ్మ చెప్పినప్పుడు ఆ ఊరుకి అని ఇచ్చారు. అమ్ము అనే వ్యక్తిని చూపించారు. నా దగ్గరకొచ్చి తర్వాత తన దగ్గరికి రావాలనంటే ఏంటిదంటే గైనకాలజిస్ట్ నేను, పీడియాట్రిషియన్ ఆమె అని చెప్పేసి ఈ తమనును లాడో గురించి మాట్లాడుకుంటారు వాళ్ళు. సో, ఇళయరాజా పొగడ్తలు కూడా ఈ సినిమాలో ఉన్నాయి. ఊసులాడే ఒక జాబిలట సిరిమువ్వలుగా తానుండెనట చూపులతో గాలమేసేనట అది అంటూ అప్పట్లో సూపర్ హిట్ అయినటువంటి ఆ పాటని మనకి ఈ సినిమాలో ఇస్తారు. డైలాగ్ ఏంటంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద లైఫ్ ఫర్ ఎ రీజన్ అనే డైలాగ్ కూడా ఇందులో మనం ఆకట్టుకుంటుంది. కన్నులు పట్టని అందమని పాటలో రాశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్‌కి వీళ్ళు పెళ్లి కోసం చేరుకోవడం చూపిచ్చారు. అవకాశం మళ్ళీ రాదు అనేటువంటి ఇది చూపిచ్చారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ టు చెన్నై అనేటువంటి ఆ వెహికల్ మీద ట్రైన్ దగ్గర ఆ సంఘటనలు మనకు చూపిస్తారు. అయితే నువ్వు ట్రైన్‌లో వెళ్తుంటే నేను ట్రైన్ మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు కలుగుతుందని ఒక అందమైన డైలాగ్ ఒకటి ఈ సినిమాలో పెట్టడం జరిగింది. ఆ తర్వాత తండ్రి సినిమా పేరు కొడుకు పెట్టుకోవడం అనేది ఒక డిఫరెంట్ ప్రత్యేకతని ఈ సినిమాకు మనకు తీసుకొచ్చింది. ఆ తర్వాత మనకు ఈ ఆహ్, ఎన్నాళ్ళు ఏ ఏంటంటే నా హృదయం 1998 అని చూపిస్తారు మనకి. ఆ తర్వాత తమను పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. అట్లాగే ఆడుకాలం నరేను, ఆడుకాలం కదిర్ ఇద్దరి పేర్లు కూడా ఇందులో వేయడం జరిగింది. తర్వాత మనకి జూజు పాత్ర తమన్ పోషించిన పాత్ర. జూజు ఇంకొక ఫ్రెండ్ పేరు జూజు. తర్వాత తమన్ పేరు సచిను. ఆ తర్వాత ప్రభు డ్రాగన్ అని చూపించారు. 2024 అదితి మళ్ళీ అదితి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. ఓపెనింగ్ షాటే పెళ్లి దగ్గర మొదలుపెట్టిన తర్వాత ఇతను లవ్‌లని ఫస్ట్ టీచర్‌ని లవ్ చేశాడు. తర్వాత ఈ ట్విన్స్‌ని లవ్ చేశాడు. ఆ ట్విన్స్ దగ్గర సమంత దగ్గర ఫిక్స్ అయ్యాడు. ఆ తర్వాత ఆమె ఆస్ట్రోనాట్‌గా ఆమె ఎటో విదేశాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ బ్యాచిలర్స్ పార్టీ లాగా మళ్ళీ అక్కడికి వెళ్ళేసి ఆమెను పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. తర్వాత ఆమె మోసగించావని చెప్పి తిట్టి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈ పెద్ద ఒక పొలిటీషియను కూతురుతోటి పెళ్ళికి ఫిక్స్ అవుతుంది. ఆ పొలిటీషియన్‌కి వీళ్ళు ట్రంప్‌ని గెలవడానికి వెళ్తుండని చెప్పి కాబోయే భార్య హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తన ప్రేమని చెప్పుకున్నాక ఆమె నో అంటుంది అదరో మురళిని. ఆ తర్వాత అటునుంచి తిరిగి ఇక్కడికి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఆమె ట్విన్ లాగా ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని అడ్డుపెట్టి ఈ పెళ్ళి ఆపి ఆ తర్వాత ఆమెకు ఫోన్ చేసి పిలిచారు. ఇప్పుడైనా 30 సెకండ్ల లోపల ఫోన్ కట్ అవుతుంది. ఇప్పుడు చెప్పలేకపోతే ఇక నీ ప్రేమ ఎప్పటికీ చెప్పలేవంటే ఆ 30 సెకండ్లు కట్ అయిపోతుంది చెప్పడు. ఫైద్ ఫాజిల్ ఏమో ఈ స్టోరీ అంతా వింటూ ఉంటాడు. తీరవతో వాళ్ళ టీచర్ వాళ్ళ భర్త అనేది ట్విస్ట్ ఇచ్చారు. చాలా చక్కటి ప్రేమ కథా చిత్రం. ప్రతి వ్యక్తి జీవితంలో మనకు జరిగేటువంటి సంఘటనలన్నీ ఆ మధ్య ఒకటి రవితేజ సినిమా ఒకటి మనకు వచ్చింది. అదేంటంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అని ఒకటి చరణ్ అతను తమిళ్లో తీస్తే మళ్ళీ ఒక కెమెరామ్యాన్ని హీరో డైరెక్టర్గా పెట్టుకొని వీళ్ళు తీస్తే అది ఇక్కడ ఫ్లాప్ అయినా కూడా ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది. అట్లా ఫైద్ ఫాజిల్‌కి కథ చెప్పిన నేపథ్యంలో కథ చెప్తూ తీసుకొచ్చే ప్రీతి ముకుందన్ అందాలు, ఆ తర్వాత ఖైదు లోహర్ అందాలు, ఆ తర్వాత నిహారిక అందాలు ఇవి అందాలేమో వీళ్ళు మోస్తే సినిమాని అథర్వ మురళి పర్ఫార్మెన్స్‌తో మోసాడు. ఫయద్ ఫాజిల్ కూడా తనకున్నటువంటి డీసెన్సీ 'పుష్ప 2' విలన్ ఇతనంటే నమ్మనే నమ్మరు. 'పుష్ప 1 అండ్ 2'లో భయంకరమైన పోలీస్ ఇతనంటే నమ్మనే నమ్మరు. అంత అందంగా ఉంది. అట్లాగే తమను నటుడిగా కూడా రాణించాడు. 'బాయ్స్' తర్వాత మళ్ళీ అతను నటించిన సినిమా ఇదే అనుకుంటా బహుశా. మ్యూజిక్ కూడా అట్లాగే ఉంది ఈ సినిమాలో. పాటలు కూడా తనకంటూ కూడా పాటలు పెట్టుకున్నాడు. మంచి ధూమ్ ధామ్ సాంగ్స్ పెట్టాడు. సో, అంజు కురియను, తర్వాత యశస్వి రావు, తర్వాత సుధాకర్ జయరామన్, తర్వాత అంజలీన్ బి, తర్వాత ద్రావిడ్ సెల్వను వీళ్ళందరూ కూడా విజయ్ రక్షన్‌తో పాటు నటించారు. అందరూ నటినట్లు తమ నా పాత్రలకు ప్రాణం పోశారు. డబ్బింగ్ కూడా చాలా చక్కగా కుదిరి తెలుగు సినిమాని చూస్తున్న ఫీలింగ్ హృదయ మురళి కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి జీవితంలో
ఒక్క దగ్గరే ఆగిపోము. మనకి ఎంతోమంది లేడీస్ తారసపడతా ఉంటారు. మగవాళ్ళకి ఆడవాళ్ళు, ఆడవాళ్ళకి మగవాళ్ళు ఎంతోమంది వచ్చిపోతుంటారు. అందుకే అని చూపిస్తారు. ఒక డాక్టర్ ఇష్టపడుతుంది ఇతన్ని. ఆమె డ్రాగన్ హీరోయిన్, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ హీరోయిన్. మన ఇతను డైరెక్టరు కమ్ హీరో అయినటువంటి ఆ వ్యక్తి చేసినటువంటి సినిమా హీరోయిన్ని ఈ సినిమాలో డాక్టర్గా పెట్టారు. సో ఆ డాక్టరు వచ్చి ఆమె పెళ్ళైపోయింది, పిల్లలు అడిగిర్రు, ఇంత మంచి పిల్లలు పుట్టారు, కానీ నువ్వంటే నాకు ఇష్టం, నేను చెప్పలేకపోయాను, ఆ ఫీలింగ్ నేను నీకు చెప్తున్నానంటే ఈ ఫీలింగ్ తన ఫీలింగ్ ఇక్కడ చెప్పుకోవాలనే ఉద్దేశంతో అంతే టీచర్ని ప్రేమించాడు. ఆ తర్వాత ఆ కవలల్లో ఇద్దరిని ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ తర్వాత డాక్టర్ని ప్రేమించాడు, తర్వాత ఒక అమ్మాయితో వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఇలా ఎంతోమంది వచ్చిపోతుంటారని ఒకళ్ళ లేవడి కోసమే ఆత్మహత్యలు చేసుకొని గడ్డాలు మీసాలు పెంచుకొని పరేషాన్ అయ్యి తిండి తిప్పలు లేకుండా విషం దాగి నిద్రమాత్రలు మింగి జీవితాన్ని పణంగా పెట్టుకునేటువంటి వాళ్ళకి కనువిప్పు లాంటి సినిమా ఇది. ఎందుకంటే జీవితంలో ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, తల్లిదండ్రులు మాత్రమే కామన్గా ఉంటారు, ఫ్రెండ్స్తో సహా అందరూ మనకు. ఇప్పుడు ఉదాహరణకు మనం ఒక ఏరియాలో ఉన్నాము, చుట్టుపక్కల వాళ్ళు పరిచయం అవుతారు, ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది లేదా అమ్మకు ట్రాన్స్ఫర్ అయింది, మనం ఒక వేరే చోటుకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పరిసరాలు మారుతాయి, వ్యక్తులు మారుతారు, స్కూళ్ళు మారుతాయి, లేదా స్కూల్ అయిపోయింది హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాము, ఇంటర్కి వెళ్ళాం, డిగ్రీకి వెళ్ళాం, పీజీకి వెళ్ళాం, పీజీ అయిపోయింది ప్రాక్టీస్కి వెళ్ళాం, లేకుంటే ఉద్యోగంలో చేరాం, ఉద్యోగంలో ఎక్కడెక్కడో చేరాం, ఆ తర్వాత మన వృత్తిరీత్యా ఎక్కడెక్కడో దేశ విదేశాలకు వెళ్ళాం, ఎంతోమంది కలుస్తుంటారు పోతుంటారు, అన్ని స్నేహాలు నిలబడాలని లేదు. సో కొన్ని స్నేహాలు నిలబడతాయి, కొన్ని నువ్వు మళ్ళీ కలవాలనుకున్నాను అంటూ చెప్పినప్పుడు మన ఎప్పటియో పాత జ్ఞాపకాలు, మనం ఎవరోనో ఇష్టపడ్డ జ్ఞాపకాలు, మన పక్కింటోళ్ళు, ఎదిరింటోళ్ళు, మనం ప్రేమించిన వాళ్ళు, మనల్ని ప్రేమించిన వాళ్ళు, అందరూ గుర్తుకొచ్చేటువంటి హృదయాన్ని తడిపేటువంటి సినిమా హృదయమురళి. ఈ సినిమా నాకైతే ఇప్పుడు ఈ వారం రిలీజ్ అయిన 3 సినిమాల్లో 3 సినిమాల్ని చూశాను నేను. ఐ నోబడి చూశాను, ఒక పక్కా యాక్షన్ సినిమా. ఆ తర్వాత ఈ ఇప్పుడు హిట్ అంటూ అందరూ అనుకుంటున్నటువంటి అఖిల్ సినిమా లెనిన్ చూశాను. అది టైటిల్కి ఏమాత్రం సంబంధం లేని సినిమా. సో ఆ తర్వాత మనకు ఈ హృదయం మురళి చూశాను. నాకు నచ్చిన సినిమా హృదయానికి తగిలిన సినిమా హృదయం మురళి. కానీ కలెక్షన్స్ ప్రకారంగా చూస్తే మరి నంబర్ 1 ఏదంటే లెనినే. అయినా సరే దీని సంబంధము మనసు హృదయం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మురళీగానంలాగా ప్రేమల్ని ఎప్పుడో మన జీవితంలోనూ జరిగిపోయినటువంటి సంఘటనలను మనకు గుర్తు చేసేటువంటి ఒక ఆహ్లాదకరమైన సినిమా హృదయమురళి. ఈ సినిమాకి నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ సినిమాలో జస్ట్ హృదయమురళి, అథర్వ మురళి నటనకిను, అట్లాగే నిహారిక, తర్వాత కాయదు లోహిన్, ప్రీతి ముకుందన్ల అందాలను చూడడానికి వెళ్ళొచ్చు. ఫయద్ ఫాజిల్ చేసినటువంటి పాత్ర, అట్లాగే టీచర్గా చేసిన అమ్మాయి కూడా బాగా ఆకట్టుకునే విధంగా చాలా నెక్స్ట్ డోర్ గర్ల్ లాగా ఉంది ఆ టీచర్గా చేసిన ఆమె. ఆమె కొంచెం పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఏదో వైట్ టచ్ ఇట్ టచ్ చేయకుండా సన్నటి పిరుదులున్న లేడీ అట్లాగే ఉంటుంది అన్నట్టుగా చూపించి ఆ టైప్లో ఆమెని బట్టల్లో చూపించినా కూడా ఎంతో అందంగా సెక్సీగా చూపించారు ఆ టీచర్ని. సో ఆ పిల్లలు చిన్నప్పటి నుంచి ఎరోటిక్ అయిపోయి 10 ఏళ్ళ పిల్లాడు ఓ 25 ఏళ్ళ అమ్మాయిని ఇష్టపడ్డాడంటే ఆమె ఎలా ఉంటుంది అనేది ఆ టీచర్ రూపంలో చూపించారు. సో ప్రతి వ్యక్తికి జరిగేటువంటి మానసిక సంఘర్షణలు, ప్రేమ ప్రకారంగా సెక్స్ లేదా అట్రాక్షను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏ రకంగా ఉంటుంది, లేత వయసులో ప్రేమలు కలిగేటువంటి వయసులో, ఊహ తెలిసి తెలియని వయసులో, ప్రేమగానా కాదా తెలియని వయసులో కలిగేటువంటి భావజాలము లేదా అట్రాక్షన్స్, ఆకర్షణలు, ప్రేమలు, బంధాలు ఏ రకంగా ఉంటాయి, ఆ తర్వాత నిజ జీవితంలోకి వచ్చే రకంగా ఏం జరుగుతుంది అనేది హృదయమురళిలో చూపించారు. సో చక్కటి సినిమాని చూసినటువంటి ఫీల్ మనకు మనసుని కదిలిస్తుంది. అటువంటి సినిమా ఇది. 4/5 ఇస్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.